రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికైతే ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మాట మనందరికీ తెలిసిందే. ఆ ప్రయత్నాలు కూడా ఒకసారి బెదిరించడం, ఒకసారి భయపెట్టడం, ఒకసారి బ్రతిమాలడం ఎన్నో జరిగాయి. అలస్కాలో పుతిన్ దగ్గర తగ్గినా పుతిన్ ఇక్కడ యుద్ధంలో మాత్రం తగ్గలేదు. అలాగే భారతదేశాన్ని, చైనాని, మరో కొన్ని దేశాలని అంటే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశాలని భయపెట్టినా కుదరలేదు. చివరికి ఇప్పుడు ఉక్రెయిన్కి 2000 టామ్హాక్ క్షిపణులు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఒక ప్రకటన వచ్చింది, అంటే భయపెట్టడానికి. అయితే త్వరలో ట్రంప్, పుతిన్ బుడాపెస్ట్ లో కలవబోతున్నారు. ఈ బుడాపెస్ట్ లో కలవడానికంటే ముందు ఇప్పుడు ఫోన్ చేసుకుని మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు విలేకరులు ప్రశ్నించారు ట్రంప్ని, మీరు ఉక్రెయిన్కి 2000 టామ్హాక్ క్షిపణులు పంపిస్తున్నారంట కదా, దీని గురించి మీరు పుతిన్తో కూడా మాట్లాడారంట కదా, మరి పుతిన్ ఏమన్నాడు అంటే, పుతిన్ ఏమంటాడు, మీరు వెంటనే ఉక్రెయిన్కి 2000 టామ్హాక్ క్షిపణులు పంపించండి, దానికి నేను అభినందిస్తున్నా, వాళ్ళు మా మీద దాడి చేయబోతున్నారు, ఆ దాడితోటైనా వాళ్ళు గెలుస్తారు అని అంటాడని మీరు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారయ్యా? పుతిన్ ఏమంటాడు? పుతిన్కి క్షిపణులు వద్దంటాడు కానీ పుతిన్ ఏమంటాడు? ఆ మాత్రం కూడా తెలియదా అన్న విధంగా ట్రంప్ అయితే వ్యంగ్యంగా మాట్లాడాడు.